triplex villas at Bachpalli, APR Projects. ఎన్ని రోజులైంది మీరు బయటపడటానికి? ఎవరు అది ఏం లేదు. ఆయన బయటపడ్డం అంటే కొంచెం చాలా బాధపడ్డాం. బాధపడి కాదు ఇది ఇది అని చెప్పాము. కానీ ఓకే, కానీ బాధపడితే వచ్చేది కాదు కదా. అది అట్లాగా ఓకే వెళ్ళింది. స్ట్రాంగ్ అండ్ బోల్డ్. స్ట్రాంగ్ అండ్ బోల్డ్. సో తన క్యారెక్టర్ సినిమాలలో ఉన్నట్టు ఉండరు రియల్ లైఫ్లో, వేరేలాగా ఉంటారు. అంటే స్ట్రాంగ్, తన మోటివేషన్ అది ఏదొచ్చినా తట్టుకోగలదు. దేనైనా కూడా చాలా రిసీవ్ చేసుకుంటుంది. సో యాజ్ ఎ పర్సన్ నాకు చాలా రెస్పెక్ట్ అని బయట చూశాను కాబట్టి. లేదు అంటే మాకు మా ఫాదర్ దగ్గర నుంచి చాలా నేర్పించినాయండి. అంటే ఎక్కడ కూడా మేము, నేను కానీ తను కానీ ఎక్కడ కూడా మాకేమీ లేవు. లేకపోవడానికి ఏంటంటే కాండక్ట్ అనేది సర్టిఫికెట్ ఒకటి ఉంటుంది సార్. స్కూల్లో చదివేటప్పుడు కాండక్ట్ సర్టిఫికెట్ లాగా మన బిహేవియర్. నేనున్నాను అనుకుంటే, నేనేమన్నా రాంగ్గా వెళ్ళాను అనుకోండి, మీ చెల్లెలు కూడా ఇండస్ట్రీలో ఉంది కదా అంటారు. అట్లాగే ఏంటంటే మనంగా మనం ఏం చేయాలి, ఎలా ఉండాలని చెప్పేసి మనకేమి ఒకటి ఏదైనా రాయి పడ్డాదనుకోండి, రాయి తీసేదానికి ఎవరు రారు. ఆ రాయిని మనమే తీసుకోవాలి. మనం తీసుకోవాలంటే బలం ఉండాలి. ఆ బలం లేనప్పుడు రాయి వేయించుకోకుండా మనం ఉండాలి. అది అని అలాగా వెళ్తూ ఉంటుంది అన్నమాట అండి. అది గ్రేట్. అసలు రియల్ లైఫ్లో ఇంత బాగా లీడ్ చేస్తున్నారంటే ఒక సంబంధం పెట్టుకొని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు? అల్లుడా ఇది మెడిసిన్ చేస్తున్నాడు. మెడిసిన్ యుఎస్లో ఉన్నాడు. యుఎస్లో సేమ్ రఘువరన్ గారు లాగే ఉంటాడు కదా. సేమ్ అలాగే ఉంటాడు. హైట్ కానీ హైట్ అంతా అలాగే ఉంటాడు. వాడు పుట్టిన తర్వాత మేనమామ నేనే చేతుల్లో తీసుకొని వాళ్ళ నాన్నకు చూడలేదు. నేను చూసిన తర్వాత వాళ్ళ నాన్నకి ఇచ్చాను. ఓకే, అంత ఇష్టం. ఆయనకు కూడా చాలా ఇష్టం కదా కొడుకు అంటే. మహా ఇష్టం, చాలా ఇష్టం. తను చనిపోవడానికి కారణం కూడా అదే. అవునా? ఎవరైనా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే సార్, నా బ్లడ్ నా దగ్గర లేనప్పుడు నేనెందుకు ఉండాలి? నేను పంచిన ఒక బ్లడ్ రిలేషను నా దగ్గర లేదు అని అనుకున్నప్పుడు నేనెందుకు నా కొడుకు నా దగ్గర లేడు అనుకోండి, ఐఎమ్ నథింగ్. నాకు అవసరం లేదు. ఎక్కువ వెళ్ళిపోయారు ఆయన, కొడుకు దూరం అయిపోయాడు అంతే. ఓకే, అర్థమైంది. బట్ మీరు ఆ మాట చెప్పారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో పర్సనల్ లైఫ్లో రఘువరన్ గారిని యాజ్ ఏ బావగా మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఆయనలో అంటే ఏమని చెప్తారు? ప్రొఫెషనల్గా ద గ్రేట్ యాక్టర్ రఘువరన్ గారు అంటే ఏం చెప్తారు? అతని గురించి చెప్పడానికి ఏంటంటే ఈజ్ గుడ్ పర్సన్ అంటాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే అతనిలో ఉండే క్వాలిటీస్, ఎదుటివాడిని అమితంగా ప్రేమిస్తాడు. ఓకే, తనకున్న దాంట్లో ఏది పట్టించుకోడు. అది అట్లాంటి క్యారెక్టరు. సరే పరిస్థితులు బట్టి కొన్ని వెళ్తూ ఉంటాయి. వెళ్ళినప్పుడు దాన్ని అతనికి చెప్పాను. అతనికి ఒకసారి హాస్పిటల్లో ఉంటే వెళ్తే అడిగితే, నువ్వేనా రజనీకాంత్ అని? నువ్వేనా రజనీకాంత్ అని? నేను రజనీకాంత్ కాదు, నీ బావమరిదిని అన్నాను. ఏంటి అని తిరుగుతున్నాను. నా భావాన్ని నేను బాగు చేసుకోవడం నా బాధ్యత అన్నాను. నేను చూసుకోవాలి కదా. అట్లా ఆ తర్వాత నాకే ఎక్కువ ఫోన్ చేసేవాడు. ఓకే, ఫోన్ చేసి ఎలా ఉన్నావు బాలాజీ అనేవాడు. ఇట్లా అంటే చేసాం అవన్నీ అనుకోండి, అవన్నీ మామూలే, అదంతా ఇదేం కాదు. ఆయన చనిపోయే వరకు మీ ఇద్దరు బాండింగ్ బాగుంది. టర్మ్స్ అంతా బాగుండడం అంటే సార్, మాట్లాడుకునే వాళ్ళని చేసేవాళ్ళని, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, వాళ్ళ మదర్తో మాట్లాడేవాడిని, అందరితో మాట్లాడేవాడిని, రోహిణితో మాట్లాడేవాడిని, అందరితోనూ ఉండేది. ఓకే, ఏదైనా కూడా ఇంకా వన్స్ ఒకసారి అంటే 4 గోళ్ల మధ్యన ఏం జరుగుతుందో మనకు తెలియదు సార్. మనం బయట నుంచి ఎన్నైనా చెప్తాం, బయట నుంచి చెప్పేది వేరు, అక్కడ జరిగేది వేరు. జరిగిన దానికి ఎంతవరకు చేస్తాం? మనం ఎప్పుడో చేతులు గట్టిగా బిగించుకొని ఉండాలంటాం. అలా అక్కడ పోతా ఉంటే మధ్యలో వేవ్ అనే దాన్ని మనం మార్చలేం కదండి, మైండ్ సెట్ మార్చలేం కదా. అట్లాగా హిందీ తప్పు ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే రోహిణిది కూడా కొంచెం అంటే ఇంత స్ట్రాంగ్ పర్సన్గా తను కూడా ఆ ఒక్క విషయంలో కొంచెం ఆలోచించుంటే స్టిల్ ఈజ్ అలైవ్. ఓకే, ఆయన కూడా బతికుండేవాడు ఇప్పటికి. షూర్.
ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.